చూస్తారు. నిత్య జీవం నాకు ఉంది, ఆయనతో నేను ఉంటాను, యుగయుగాలు ఉండే రాజ్యాలు ఉంటారు. ఆ నమ్మకం ఈ సంఘం ద్వారా మాత్రమే సాధ్యం. ఈ 3 అనుభవాలు సంఘంలో ప్రతి కుటుంబం వాళ్ళ పిల్లలకి నేర్పాలి. ఏంటది? దేవుని ఆత్మ వల్ల నుంచే బలం, అంతరంగ దృష్టి. అది ప్రార్థన వల్ల వస్తుంది. మా అమ్మగారు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, ఏదైనా అడిగితే ప్రార్థన చేసుకునే వారు. చేతిలో ఉన్నా సరే ఇచ్చేవాడు కాదు, ప్రార్థన చేసుకో అనేవారు. ₹1 అడిగిన, ఆ రోజుల్లో రూపాయి అంటే పెద్ద గగనం. ₹1 అడిగినా సరే, నేను 5వ తరగతి చదువుకునేవాడిని, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అదేకమ్మా ప్రార్థన చేసుకో అంటున్నాడు, డబ్బులునే కదా నీ దగ్గర అంటే, ముందు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఎమ్మంటే ఇస్తాననేది. ఎందుకంటే ప్రార్థన ఉన్న గొప్పతనం. అమ్మ చేతిలో రూపాయి, అమ్మ చేతిలో ఉండేది. ఎవరో మా ఇంటికి వచ్చేవారు బంధువులు, ఎంత మా చేతిలో ₹2 పెట్టేవారు. మా ప్రార్థన చూసావా, నా చేతిలో ₹1 కోసం ఆశపడ్డారు, నువ్వు ప్రార్థన చేయగానే ఎవరో పంపించాడా? ఇలా నా విశ్వాసం పెంచింది మా అమ్మగారు. ఇది అంతరంగ పురుషుల బలం. అప్పుడు ఏం చేస్తుంది? మనం ఇబ్బందులు ఉన్నా సరే ప్రార్థన బలం అర్థం అవుతుంది. 2, క్రీస్తు వాక్యము అనే మహిమైశ్వర్యం ఉంది అక్కడ. అంటే అది పరలోక ఐశ్వర్యం. దేవుని వాక్యం నా కొరకు ఎన్నో శ్రమ ఆయన అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఇప్పుడు నాకు వచ్చే నిందలు ఎంత, నాకు వచ్చే శ్రమలు ఎంత అని ఆయన చూసి బతకాలి. మనం ఎవరిని చూసి బతకడం కాదు, అది పిల్లలకి నేర్పాలి. ఈ లోపల ఎవరిని చూసి బ్రతికినా చచ్చిపోతాము. యేసయ్యను చూసి బ్రతికితేనే ధైర్యంగా బతకగలరు. నా భాష అర్థమవుతుంది కదా. 3, సంఘములో మాత్రమే దేవుని ప్రేమ దొరుకుతుంది. అందుకని పిల్లలందరినీ ఎక్కడ పెంచాలి? సమయంలో ఎక్కడ పెంచుదాం? వాళ్ళ తల్లి అన్న దావీదుకి దేవుని యొక్క సన్నిధి ఎంత ఇష్టం తెలుసా మీకు? ప్రాణం పెట్టేస్తాడు మందిరం కోసం. ఎవరు? దావీదు. అందుకే దేవుడు దావీదుని హెచ్చిస్తాడు. కాబట్టి సంఘంలో పిల్లలు పెరగాలి, పరిచర్యలో పెరగాలి. పాటలు పాడటమే కాదు, పరిచర్య చేయడానికి కూడా ముందుకు రావాలి. కుర్చీలు వేయడం, బరకాలు వేయడం, సిస్టమ్ పెట్టడం, తర్వాత క్రింద పాత్రలు కట్టడం, వాష్రూమ్స్ కట్టడం, అన్నీ చేయాలి. అది మేము ఇది చేస్తామని అనుకోకూడదు. భక్సింగ్ గారు సేవలో ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్లు వచ్చి బాత్రూమ్ కడిగేవారు. అప్పటికి చెప్తారు సాక్షాత్. ఆయన సేవలు అంత తగ్గింపుతో ఉండేవారు సంఘంలో. అందుకని దేవుని ప్రేమ వారి జీవితంలో పుష్కలంగా దొరికింది ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో అంతా డూబెట్ పెంచాలి. ఈరోజు చెన్నై వెళ్ళాం ఈ మధ్య. ఈరోజు కాదు మొన్న పాప గారి నుంచి